అటు ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని కాలనీలో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. సౌత్ పార్క్లో అందరూ ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ రంగుల నీటి తొట్టెలో కేరింతలు కొడుతూ సంబరంగా పండుగను జరుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులతో ఆడి సందడి చేశారు. Happy Holi. Happy Holi itla. Bye. Bye Ali. Happy Holi. कुछ भी करा ऐसा कुछ भी आपका मर्जी. ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇక్కడ సౌత్ పార్క్లో మా కాలనీ వాసులందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను ముఖ్యంగా అక్కడ బృందావనం తర్వాత మథురలో జరుపుకునే విధంగానే ఇక్కడ కూడా మేము చాలా సంతోషంగా జరుపుకుంటాము. ముఖ్యంగా ఈ హోలీ పండుగ మేము 3 రోజులు జరుపుకుంటాము. నిన్న కామదహనము, ఈరోజు రంగులు పూయించడం, రేపు బహుబీజ్ అనే పండుగ కూడా ఈ 3 రోజులు మేము జరుపుకుంటాం. కాబట్టి ఎలా అయితే బృందావనంలో మథురలో కృష్ణుడు తర్వాత గోపికలు కలిసి ఆడే విధంగానే ఇక్కడ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటాం. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంటుంది. అలాగే బహుబీజీ పండుగ కూడా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళ మధ్య రిలేషన్ని పెంచడం కోసము ఒకరితో ఒకళ్ళు ఎంత దూరంగా ఉన్నా సరే ఆ టైంలో ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చి ప్రేమానురాగాలు తెలుపుకోవడం కోసము బహుబీజ్ అనేది జరుపుకోవడం జరుగుతుంటుంది. ఈ పండగ అనేది ఈరోజు ఏదో కొత్తగా స్టార్ట్ అయిన పండగ కాదు. అప్పుడు శివుడు కూడా ఆడినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా రాధాకృష్ణుల గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గోపికలు రాధాకృష్ణుడు అందరూ